వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహబూబ్ నగర్ పురపాలికం ప్రస్తుతం నగర పాలక సంస్థగా మారిన నేపథ్యంలో ఈ సందర్భాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మన మహబూబ్ నగర్ మహానగరోత్సవం పేరిట నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమానికి పట్టణంలోని శిల్పారామం వేదికగా మారింది. ఈ శిల్పారామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వివిధ రకాల స్టాల్స్తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేశారు, ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు, పురపాలికం కాస్త నగర పాలిక సంస్థగా మారిన నేపథ్యంలో స్థానిక ప్రజలు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారో తెలుసుకుందాం. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అయినాక స్టాల్స్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ప్రతి ఒక్క దానిలో కొత్త కొత్తవి పెట్టడం, మౌనారు వాళ్ళు కూడా అన్ని కొత్త కొత్త రకాలన్నీ వాళ్ళ లోపల ఉన్న ఏదైతే ఉందో అది బయటికి తీసుకురావడం మంచిగా అనిపిస్తుంది. బాగుందండి, చాలా బాగుంది. మహబూబ్నగర్లో పెట్టలేదు, దిస్ ఇస్ ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం, చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఫ్రెండ్స్తో అందరం కలిసి వచ్చాము. మేము ఇక్కడ పిల్లలకు కానీ ప్రోగ్రామ్స్ ఇవి చాలా ఎంజాయ్ఫుల్గా ఫుడ్ అని ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. చాలా బాగుంది ఇక్కడ అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ చూసేవి మొత్తం బాగున్నాయి. ఎగ్జిబిషన్ నాకు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ బాగనిపించింది పిల్లలు. అంటే చూసాం కానీ చాలా తక్కువ. ఇక్కడ బాగా అనిపిస్తుంది, అందరితో పాటు చూడడం వేరు, స్కూల్ ప్రోగ్రామ్స్ వేరు. ఇది బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ మామూలులో చాలా మటుకు ఇంతకుముందు ట్యాంక్ బండ్ ఏర్పాటు చేశారు, తర్వాత శిల్పారామం ఏర్పాటు చేశారు. కొంచెం ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల ఇంకా కొంచెం మామూలు కూడా దాన్ని ఏమంటారు టూరిజం డెవలప్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ ఈవెంట్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే ఇంతకుముందు మున్సిపాలిటీ ఉండేది, ఇప్పుడు కార్పొరేషన్ అవుతుంది. దాని మూలంగా ఇది అందరు ప్రజలకు అవగాహన రావాలి, దానికోసమని ఈవెంట్ చేస్తున్నారు. కానీ ఇలాంటి ఈవెంట్లు చేయడం చాలా మంచిదే. ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఈవినింగ్ టైంలో ఒత్తిడిలు గురి అవుతుంటారు. ఈవినింగ్ టైంలో వచ్చేసి ఇలాంటి ఈవెంట్లో సరదాగా తిరిగేసి బిజినెస్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. కొత్త కొత్త స్టాల్స్ ఏర్పాటు చేసి అవన్నీ ప్రమోట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం మంచిగా మీడియా వాళ్ళంతా కవర్ చేస్తుంటే బాగానే ఉంటుంది. నాది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ అండి. తర్వాత మ్యారేజ్ ఈవెంట్స్ వచ్చేసి అవి డిస్ప్లే చేశాను కదా. మామూలుగా పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఐరన్ కుండలు, గరిక ముంద, కొబ్బరి చిప్పలు, కొబ్బరి బొండం అలాంటివన్నీ ఆర్డర్ పైన చేసి ఇస్తుంటాము. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అంటే చిన్న మినీ పర్స్తో కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద మేము ఇస్తుంటామండి ఎక్కువ మటుకు. నేను ఇది ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్లాస్టిక్ బ్యాన్ చేసేసి జూట్ వాడండి, ప్లాస్టిక్ వద్దు జూట్ ముద్ద అనే కాన్సెప్ట్ తోటి నేను స్టార్ట్ చేశాను. 2006 నుంచి చేస్తున్నానండి నేను. మన మహబూబ్ నగర్ మహానగరోత్సవం కార్యక్రమం జరుగుతున్నటువంటి శిల్పారామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడికి చూస్తున్నాం పెద్ద ఎత్తున పట్టణ ప్రజలంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇక్కడికి వస్తున్నాగానే వారందరూ కూడా వచ్చేటటువంటి ఎవరైతే పట్టణ ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా పూర్తిగా ఒక మంచి అట్మాస్ఫియర్ కలిగేలా కూడా ఏర్పాట్లు అన్నీ చేశారు. లోపలికి ఎంట్రీ అవగానే పూర్తిగా రంగురంగుల ప్రపంచం కూడా చిన్నారులంతా కూడా ఆకట్టుకునే రకంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. చిన్నారులు ఎంతగానో ఇష్టపడేటటువంటి రకరకాల బొమ్మలన్నీ రూపంలో కూడా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన వారంతా కూడా లోపలికి రాగానే ఇక్కడ మనకు ఏదైతే ఎంట్రన్స్లో కనిపించేటటువంటి ఇక్కడ నుంచి కూడా వారంతా ఈ దృశ్యాలన్నీ చూస్తూ ఇక్కడ నుంచి ఫోటోలు దిగుతూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం పూర్తిగా రకరకాల రంగురంగుల లైట్లతో కావచ్చు, వీటన్నిటితో కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేటటువంటి వారంతా కూడా పూర్తిగా ఈ సాయంకాలం వేళ రంగురంగుల లైట్లు, రంగురంగుల డెకరేషన్లతో కూడా వారంతా కూడా చాలా మంచి అనుభూతిని కూడా పొందుతున్నారని చెప్పవచ్చు. మహానగరోత్సవం కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ద్వారా పూర్తిగా పట్టణ ప్రజలందరికీ కూడా మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఈ మహబూబ్ నగర్ పట్టణం ప్రస్తుతం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్గా మారినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలంటూ కూడా గత కొన్ని రోజులుగా అధికారులంతా కూడా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పట్టణ ప్రజలంతా కూడా ఇవాళ రేపు 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేందుకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే లోపలికి ఎంట్రీ అయిన తర్వాత
అందరూ కూడా తమ ప్రోడక్ట్స్ని అప్గ్రేడ్ చేసుకున్నందుకు తమ ప్రోడక్ట్స్ని అంతా కూడా పూర్తిగా ఇక్కడ స్టాల్స్ రూపకంగా పెట్టి ఆ ప్రోడక్ట్స్ ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. గో ఆధారిత సేంద్రియ వ్యవసాయంకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. కొంతమంది ఏదైతే ఇటువంటి ప్రోడక్ట్స్ ఉంటే మరికొంతమంది పూర్తిగా ఏదైతే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా బట్టలకు సంబంధించి కావచ్చు, చేనేత దుస్తులకు సంబంధించి కావచ్చు, రకరకాల అంటే ఎన్ని రకాలైనటువంటి షాప్స్ కానీ అవన్నీ కూడా బయట మనకు దర్శనమిస్తాయి. అవన్నిటికీ కూడా ఒకే చోట ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేవారంతా కూడా పూర్తిగా ఈ సాయంకాలం వేళ పూర్తిగా ఇదంతా కూడా ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ ఈ స్టాల్స్ అన్నీ కూడా తిరిగి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రకరకాల వారంతా కూడా తమ బిజినెస్ని ప్రమోట్ చేసుకునేందుకు కూడా ఒక వేదిక మాదిరిగా ఈ మహానగరోత్సవం కార్యక్రమం కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టాల్స్ని పరిశీలించిన తర్వాత పక్కన పూర్తిగా ఏదైతే కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే నిర్వహిస్తున్నారో అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేసిన తర్వాత పూర్తిగా ఏదైతే స్టాల్స్ పక్కనే తినుబండారాలు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో సాయంకాలం వేళ వచ్చినటువంటి వారంతా కూడా అక్కడ కాసేపు సేద తీరుతూ ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో కూడా వారంతా కూడా కొంత హ్యాపీగా గడుపుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది చూస్తున్నాం కదా, మొత్తం రకరకాల స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్టాల్స్ దగ్గరికి జనాలంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కూడా చూస్తున్నాం. అక్కడ చూసాము ఇందాక గో ఆధారిత సంబంధించినటువంటి స్టాల్ చూసాము. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం స్మార్ట్ గ్యాడ్జెట్స్కు సంబంధించినటువంటి స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఓ పక్క వేసవికాలం కూడా సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కూలర్స్ కానీ అదేవిధంగా ఏసీలకు సంబంధించినటువంటి స్టాల్స్, ఇక్కడ మహిళలకు సంబంధించి కూడా పూర్తిగా వారు ఇష్టపడేటటువంటి డ్రెస్సింగ్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా పూర్తిగా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మోటార్ వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పూర్తిగా రకరకాల మోటార్ వెహికల్స్ని కూడా ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు. ఈ 2 వీలర్సే కాకుండా 4 వీలర్స్ని కూడా ఇక్కడ చాలామంది ప్రమోట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ శిల్పారామంలో ఏదైతే నగరోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తమ వ్యాపారాలన్నింటినీ కూడా ఇక్కడ ఎవరైతే స్టాల్స్లో పెట్టుకున్న వారంతా కూడా తమ వ్యాపారాలని ప్రమోట్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడికి వచ్చే వారంతా కూడా ఈ స్టాల్స్ దగ్గరకు వచ్చి పూర్తిగా వీటన్నిటినీ చూసి వారి కలెక్షన్స్ కావచ్చు, వారు పెట్టిన ప్రోడక్ట్స్ అన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది కుటుంబ సమేతంగా, ఎందుకంటే సాయంకాలం వేళ కాబట్టి కుటుంబ సమేతంగా అందరూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు సాయంకాలం వేళ కాబట్టి పెద్ద ఎత్తున పట్టణ ప్రజలంతా కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.